సో ఏపీలో కూటమి బంపర్ విక్టరీ కొట్టింది. మరి బీజేపీ పాత్ర ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా ఒక క్రియాశీలకమైనటువంటి పాత్రని పోషిస్తాము. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క కష్టాలు, వారు పడుతున్నటువంటి బాధల నుండి వాళ్ళని విముక్తి చేసి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని అందించడం అనే ఏకైక లక్ష్యంతో ఈ కూటమి కలవడం జరిగింది. అలాగే ప్రజల ముందుకు వెళ్ళడం జరిగింది. ప్రజలు కూడా ఆశీర్వదించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్ ప్రభుత్వం రేపు ఏర్పాటు కాబోతోంది కాబట్టి చాలా క్రియాశీలకమైనటువంటి అలాగే నిర్మాణాత్మకమైనటువంటి పాత్రని పోషించబోతోంది. మొట్టమొదటిసారి అంటే చాలా ఏళ్ల తర్వాత, దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత భారతీయ జనతా పార్టీ తరపున ఈ రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు అలాగే 3 ఎంపీలు గెలవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు మా పార్టీ పైన, పార్టీ నాయకుల పైన తాము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము సంపూర్ణంగా 100% వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము. అలాగే ప్రభుత్వంతో కూడా, ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ అలయన్స్లో ఉన్న పార్టీలనే కాదు, సహజంగా అసలు రాజకీయాల్లో అపోజిషన్లో ఉన్న పార్టీలు కూడా ప్రభుత్వానికి అవసరమైన చోట తగిన సలహాలు ఇస్తూ, ప్రభుత్వాలు తప్పు చేస్తుంటే కనుక వాటిని ఒక నిర్మాణాత్మకమైన విధానంలో విభేదించడము, విమర్శించడము చేయాలి. కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో రాజకీయాలకు వచ్చేటప్పటికి ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయాలు, అరాచక నియంతృత్వ అవినీతి పాలనలాగా, అంటే రాజకీయ పార్టీలు, ప్రభుత్వము, అధికార పార్టీ, అపోజిషన్ పార్టీ అని అంటే 2 శత్రువులాగా అయిపోయి ప్రజలకి సరైనటువంటి పాలన అందించలేకపోయాయి గడిచిన 5 సంవత్సరాల్లో. ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్లో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాము, ఇది ఏదో ప్రజలు ఇచ్చినటువంటి అధికారం కాదు, ఇది ఒక గొప్ప బాధ్యత. ప్రజలకి సేవకుల్లాగానే పనిచేయాలి. అహంకారంతో నాయకులు ఉంటే కనుక వారి అహంకారాన్ని ఏ విధంగా తుడిచిపెట్టేస్తారు ఈ ప్రజలు అనడానికి మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చినటువంటి సీట్లు, ప్రజలు వాళ్ళకి ఇచ్చినటువంటి మ్యాండేట్ని తెలుసు. కాబట్టి గతంలో కూడా ఇటువంటివి ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ప్రజల వ్యతిరేక పాలన చేస్తే వారు ఇచ్చేటటువంటి తీర్పును తెలుసు. కాబట్టి ఈసారి చాలా బాధ్యతగా ప్రజలకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తాము అనడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము, కట్టుబడి ఉన్నాము. ఇంకా చెప్పాలంటే రైట్. మరి ప్రభుత్వంలో ఎన్ని మంత్రి పదవులు బీజేపీ ఆశిస్తోంది? ప్రభుత్వంలో మంత్రి పదవి ఉంటేనే ప్రజలకి సరైనటువంటి అభివృద్ధిని అందించాలని ఏమీ లేదు. అలయన్స్లో ఉన్నాము కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అట్లీస్ట్ మాకు మంత్రి శాఖలు వస్తాయి అనేది. అవి రాకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. మంత్రి పదవి వచ్చినా రాకపోయినా మా పార్టీ తరపున ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా బాధ్యతగా ప్రజలకి సేవ చేస్తారు. అలాగే ప్రభుత్వంలో కూడా మేము అంటే మా పార్టీ సిద్ధాంతపరంగా అవ్వనివ్వండి, ప్రజలకి ఈ రాష్ట్రానికి ఏది చేస్తే మేలు జరుగుతుందో ఆ విధంగా ప్రభుత్వానికి సహకరిస్తూ వారికి సలహాలు ఇస్తూ కూడా ముందుకు తీసుకొని వెళ్తాము. ఇదే నిజంగా సస్పెన్స్ అనే ఉంది, ఇంకా ఎవరికి తెలియదు ఏం జరుగుతుంది, ఎన్ని వస్తాయి అనేది. కానీ మేమైతే భారతీయ జనతా పార్టీకి మంత్రిత్వ శాఖలు వస్తే బాగుంటుందని ఒక బీజేపీ కార్యకర్తలాగా నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే అది రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. అటువంటిది ఏమీ లేకపోయినా సరే మా బాధ్యతనైతే మేము నెరవేరుస్తాం.